భూమేష్ ఎడ్యుకేషనల్ యూట్యూబ్ ఛానల్కు సుస్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు మనం 10వ తరగతి తెలుగు వాచకంలోని ఉపవాచకమైనటువంటి రామాయణం నుంచి అద్భుతమైనటువంటి వీడియో ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. దాని గురించి చర్చించుకోబోతున్నాం. కాబట్టి మన భూమేష్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంట బెల్ నొక్కి ఆల్ అండ్ ఆప్షన్ చూస్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. ఇలాంటి అద్భుతమైనటువంటి వీడియోస్ మీరే ముందుగా చూడండి. రైట్, ఈరోజు మనం రామాయణం చర్చించుకునే ముందు మీకు 2 ప్రశ్నలు అడుగుతాను. దీని యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. వీటికి నేను ఆన్సర్లు చెప్పాను, మీరే పెట్టాలి. ఓకేనా? ప్రతి వీడియో కింద 2-3 క్వశ్చన్లు అడుగుతాను. ఇలా చూడండి, ఇలా 2 క్వశ్చన్లు అడుగుతాను. ఒకటి చూడండి, 6వ తరగతి నుంచి 8వ తరగతి తెలుగు వాచకాలను ఏ పేరుతో పిలుస్తారు? ఏ జాబిలి 1 2 3, బి నవవసంతం 1 2 3, సి సింగిడి 1 2 3, డి నవోదయం 1 2 3. అదేవిధంగా రెండో ప్రశ్న చూడండి, క్రింది వారిలో మోదుగా పూలు గ్రంథ రచయిత ఎవరు? ఏ దాశరథి రంగాచార్యులు, బి దాశరథి కృష్ణమాచార్యులు, సి ఆచార్య కె రుక్నుద్దీన్, డి గంగుల సాయిరెడ్డి. ఈ రెండింటికి ఆన్సర్ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక రామాయణం చూడండి, రామాయణం సంబంధించినటువంటి ప్రశ్నల వల్ల. సరే, ఒకటో ప్రశ్న, ప్రపంచ సాహిత్యంలోని ఆది కావ్యం ఏది? ఏ భారతం, బి రామాయణం, సి పురాణం, డి భాగవతం. మనకు ఆన్సర్ వచ్చేసి ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యం రామాయణం. అందుకే సంస్కృతంలో వాల్మీకిని ఆదికవి అంటారు. రామాయణం రాసింది వాల్మీకి. రెండో చూడండి ఫ్రెండ్స్, పౌలస్త్యవధ అని ఏ గ్రంథాన్ని పిలుస్తారు? ఏ భారతం, బి భాగవతం, సి పురాణం, డి రామాయణం. మనకు పౌలస్త్యవధ అని పిలిచేది డి రామాయణాన్ని. అదేవిధంగా మూడో ప్రశ్న చూడండి, వాల్మీకి సంస్కృతంలో రాసిన రామాయణంలో గల శ్లోకాలు ఎన్ని ఉన్నాయన్నాడు? ఏ 20,000 శ్లోకాలు, బి 22,000 శ్లోకాలు, సి 24,000 శ్లోకాలు, డి 26,000 శ్లోకాలు. మనకు ఆన్సర్ వచ్చేసి సి 24,000 శ్లోకాలు. తర్వాత నాలుగో ప్రశ్న చూడండి, సంస్కృతంలో ఆది కవి ఎవరు? ఏ వేదవ్యాసుడు, బి వాల్మీకి, సి భరతుడు, డి నారదుడు. మనకు సంస్కృతంలో ఇప్పుడు చెప్పినా కదా ఆది కావ్యం రామాయణం. కాబట్టి రామాయణం రాసింది ఎవరు అంటే వాల్మీకి. కాబట్టి ఆన్సర్ బి వాల్మీకి. వేదవ్యాసుడు భారతాన్ని రాస్తాడు. భరతుడు అనేది నాట్యశాస్త్రం రాస్తాడు. ఏం రాస్తాడు? నాట్యశాస్త్రం. 8 రసాలు పేర్కొంటాడు అందులో. తర్వాత 5 చూడండి, రామాయణంలో కాండాలు ఎన్ని ఉన్నాయి? అయితే ఏ 5, బి 6, సి 8, డి 9. మనకు ఇది వాల్మీకి రామాయణాన్ని సంక్షిప్త రూపం ఇచ్చారు మనకు టెక్స్ట్ బుక్లో. కాబట్టి మనకు ఆ బుక్లో ఉన్నటువంటి కాండాలు 6, కానీ 7వ కాండ ఉత్తరకాండ ఉంటుంది, గమనించగలరు. తర్వాత 6 చూడండి, వాల్మీకి శ్రీరాముని కథను చెప్పిన వారు ఎవరు? ఏ బ్రహ్మదేవుడు, బి నారదుడు, సి విశ్వామిత్రుడు, డి గౌతముడు. అయితే మనకి ఇందులో ఆన్సర్ వచ్చేసి బి నారదుడు. అయితే నారదుడు ఒకరోజు వాల్మీకి యొక్క ఆశ్రమానికి రావడం జరుగుతుంది. అప్పుడు వాల్మీకి ఈ నారదుని అడుగుతాడు, ఏమని? ఈ భూమి మీద ఎవరైనా ఉత్తమ పురుషుడు ఉన్నాడు అని చెప్పేసి అడిగితే, అప్పుడు ఉన్నాడు, అది శ్రీరాముడు అని చెప్పేసి శ్రీరాముని యొక్క కథను నారదుడు వాల్మీకి వినిపిస్తాడు. మరి ఈయన మొదటిసారి వినిపిస్తాడు. తర్వాత రెండోసారి వినిపించేది ఎవరంటే, ఈ నారదుడు వినిపించిన తర్వాత బ్రహ్మదేవుడు వినిపిస్తాడు, ఇది రెండో వ్యక్తి. అయితే ఈ శోకం నుంచి శ్లోకం పుట్టిందని చెప్పి ఆ సందర్భంలో శ్రీరాముని కథ బ్రహ్మదేవుడు వినిపించి రాయమని చెప్తాడు. తర్వాత 7 చూడండి, వాల్మీకి రామాయణాన్ని తర్వాత 7 చూడండి, వాల్మీకి రామాయణాన్ని ఏ ఛందస్సులో రాశాడు? ఏ ఉత్పలమాల, బి చెంపకమాల, సి అనుష్టుప్, డి సీసం. వాల్మీకి రామాయణాన్ని ఏ ఛందస్సు అంటే
అనుష్టుప్ అనే ఛందస్సులో రాస్తాడంటే ఆన్సర్ సి. తర్వాత 8 చూడండి. దశరథుని వంశం ఏది? ఏ సూర్యవంశం, బి చంద్రవంశం, సి కులీన వంశం, డి ఇంద్రవంశం. దశరథుని యొక్క వంశం సూర్యవంశం. ఏ ఆన్సర్. 9వ ప్రశ్న చూడండి. అయోధ్య నగరమును నిర్మించిన వారు ఎవరు? ఏ నలుడు, బి మనువు, సి మైనకుడు, డి ఇంద్రజిత్తు. మనకు ఆన్సర్ వచ్చేసి అయోధ్య నగరాన్ని నిర్మించింది బి మనువు. తర్వాత 10వ ప్రశ్న చూడండి. దశరథుని పురోహితుడు ఎవరు? ఏ ఋషశృంగ మహర్షి, బి విశ్వామిత్రుడు, సి గౌతముడు, డి వశిష్ఠుడు. ఈయనే కులగురువు. డిహెచ్ ఆన్సర్ కరెక్ట్. చూడండి 11వది. దశరథుని అభ్యర్థన మేరకు పుత్రకామేష్టి యాగాన్ని ప్రారంభించిన వారు ఎవరు? ఏ శతానందుడు, బి సుమంతుడు, సి ఋషశృంగుడు, డి మతంగముని. ఈ శాతానందుడు అనేది గౌతముని యొక్క కుమారుడు, సుమంతుడు అనేది దశరథుని యొక్క మంత్రి, అదేవిధంగా సి అనేది ఋషశృంగుడు అనేది ఆన్సర్ మనకు కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్ ఇప్పుడు కాండాల వైజ్గా మనం బిట్స్ చూసుకుందాం. ఫస్ట్ మనకు కాండ వచ్చేసి బాలకాండ, అందులో కంటిన్యూ క్వశ్చన్స్. ఇది 12 అనుకోండి. వాల్మీకి ఆశ్రమం ఏ నది తీరంలో ఉంది? ఏ గంగా నది, బి గోదావరి నది, సి యమునా నది, డి తామసా నది. ఆన్సర్ డి తామసా నది. 13వ ప్రశ్న చూడండి. వాల్మీకి గంగా నది తీరంలోని తామస నదికి స్నానం చేయడానికి వెళ్ళి ఏ పక్షుల జంటను చూశాడు? ఏ చిలుకల జంట, బి పావురాల జంట, డి క్రౌంచ పక్షుల జంట, డి కాకుల జంట. మనకు ఆన్సర్ సి క్రౌంచ పక్షుల జంట. తర్వాత 14 చూడండి. వాల్మీకిని అనుష్టుప్ ఛందస్సులో రామాయణాన్ని రాయమని చెప్పిన వారు ఎవరు? ఏ నారదుడు, బి బ్రహ్మదేవుడు, సి ఇంద్రుడు, డి వాయుదేవుడు. అయితే రాముని కథను నారదుడు మొదటిసారి చెప్తాడు, కానీ రాముని కథ ఈ అనుష్టుప్ ఛందస్సులో రాయమని చెప్పింది బ్రహ్మదేవుడు. అంటే ఆన్సర్ బి. చూడండి, ఈ క్రౌంచ పక్షుల జంట నుంచి మగ పక్షిని ఆ వేటగాడు వేటాడిన తర్వాత ఆ సన్నివేశం చూసినటువంటి నారదుడు శోకించి ఏంది అంటే ఆ పక్షి శోకిస్తున్నటువంటి ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత ఏం మాట్లాడాడు ఆయన నోటి నుంచి అనేది ఈ ప్రశ్న. శోకం నుంచి ఏమి పుట్టింది? ఏ పద్యం, బి గద్యం, సి శ్లోకం, డి పాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. శోకం నుంచి శ్లోకం పుడుతుంది. ఇది నిజమే, శోకం నుంచి శ్లోకం పుట్టింది, నువ్వేమో బాధపడకు అని చెప్పేసి మన వాల్మీకిని బ్రహ్మదేవుడు చెప్పి ఈ రామాయణం రాయాలని చెప్పేసి చెప్తాడు. చూడండి 15వ ప్రశ్న. సరియు నది తీరంలో ఉన్న సుప్రసిద్ధ దేశం ఏది? ఏ శ్రీలంక, బి మిథిల, సి అయోధ్య, డి కోశల. మనకు ఆన్సర్ వచ్చేసి డి కోశల దేశం. ఇది అయోధ్య అనేది మహానగరం. ఈ కోశల దేశంలో ఉన్నటువంటి అదొక మహానగరం. తర్వాత 11వ ప్రశ్న చూడండి. ఏడవది 17వది. కోశల దేశాన్ని పరిపాలిస్తున్న సూర్యవంశ రాజు ఎవరు? ఏ జంబుమాలి, బి జాంబవంతుడు, సి సుమంత్రుడు, డి దశరథుడు. ఈ కోశల దేశాన్ని పరిపాలిస్తున్న సూర్యవంశ రాజు వచ్చేసి డి దశరథుడు, శ్రీరాముని యొక్క తండ్రి. చూడండి 18వది. అయోధ్య అనగా అర్థం ఏమిటి? ఏ అందమైన, బి విశిష్టమైన, సి యోధులకు జయించడానికి సౌఖ్యం కానిది, డి యోధులకు జయించడానికి సౌఖ్యం అయినది. మనకు ఆన్సర్ వచ్చేసి అయోధ్య అనే దానికి అర్థం సి ఆన్సర్, యోధులకు జయించడానికి సఖ్యం కానిది. తర్వాత 19 చూడండి. యథా రాజా తదా ప్రజ అనగా ఏ రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు, బి
రాజు ఒకలాగా ఉంటే ప్రజలు మరోలాగా ఉంటారు. సి రాజును ప్రజలు పట్టించుకోరు. డి పైవన్నీ. యథా రాజా తదా ప్రజ అంటే రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు అన్నది ఆన్సర్ ఏ. తర్వాత ఈరోజు చూడండి, దశరథుడు సంతాన ప్రాప్తి కోసం ఏ యాగం చేయాలనుకున్నాడు? ఏ సర్పయాగం, బి పుత్ర కామిష్ఠి యాగం, సి అశ్వమేధ యాగం, డి పైవన్నీ. అయితే మిత్రులారా ఈ బిడ్డు కొంచెం చూడండి జాగ్రత్త. దశరథుడు సంతాన ప్రాప్తి కోసం ఫస్ట్ అశ్వమేధ యాగం చేయాలనుకుంటాడు. సి తర్వాత ఇది అయిపోయిన తర్వాత పుత్ర కామిష్ఠి యాగం చేయడం జరుగుతుంది. ఇక్కడ మా సందర్భం వచ్చేసి సంతాన ప్రాప్తి కోసం దశరథుడు చేయాలనుకున్నటువంటి యాగం సి అశ్వమేధ యాగం. 21 చూడండి, విభండక మహర్షి కుమారుడు ఎవరు? ఏ దశరథుడు, బి సుమంత్రుడు, సి ఋషశృంగుడు, డి రావణుడు. విభండక మహర్షి యొక్క కుమారుడు వచ్చేసి ఋషశృంగుడు, సి. తర్వాత చూడండి 22వ ప్రశ్న, ఋషశృంగుడు దశరథునిచే అశ్వమేధ యాగాన్ని ఎన్ని రోజులు చేయించాడు? ఏ 2 రోజులు, బి 3 రోజులు, సి 4 రోజులు, డి 5 రోజులు. ఈ యాగం వచ్చేసి అశ్వమేధ యాగం వచ్చేసి 3 రోజులు చేయడం జరుగుతుంది. తర్వాత చూడండి ఫ్రెండ్స్ 23వ ప్రశ్న, దశరథుని చేత పుత్ర కామిష్ఠి యాగం చేయించినవాడు? ఏ విశ్వామిత్రుడు, బి వశిష్ఠుడు, సి విభీషణుడు, డి ఋషశృంగుడు. మనకు ఆన్సర్ వచ్చేసి డి ఋషశృంగుడు. అశ్వమేధ యాగాన్ని కూడా ఋషశృంగుడే చేయిస్తాడు. పుత్ర కామిష్ఠి యాగాన్ని కూడా ఋషశృంగుడే చేయించడం జరుగుతుంది, గమనించగలరు. వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత 24వ ప్రశ్న చూడండి, రావణుడికి వరం ఇచ్చినవారు? ఏ విష్ణువు, బి శివుడు, సి బ్రహ్మ, డి ఇంద్రుడు. మనకు ఆన్సర్ వచ్చేసి ఇది సి ఆన్సర్ బ్రహ్మ. తర్వాత 25, దశరథునికి పుత్ర కామిష్ఠి యాగంలో దివ్య పురుషుడు ఇచ్చినది ఏమిటి? ఏ పులిహోర, డి దివ్య పాయసం, సి పరమన్నం, డి లడ్డు. ఆన్సర్ వచ్చేసి దివ్య పాయసం. ఇది ఇస్తే దశరథునికి ఇస్తే దశరథుడు తన ఒక ముగ్గురి భార్యలకి చేయడం వల్ల కౌశల్యకు శ్రీరాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడును, శత్రుఘ్నులు జన్మించడం జరుగుతుంది. 26 చూడండి, ఈ క్రింది వారిలో చైత్ర శుద్ధ నవమి నాడు జన్మించిన వారు? ఏ శ్రీరాముడు, బి లక్ష్మణుడు, సి భరతుడు, డి శత్రుఘ్నుడు. చైత్ర శుద్ధ నవమి నాడు జన్మించింది ఈ ఆన్సర్ శ్రీరాముడు. 27 చూడండి, విశ్వామిత్రుడికి యజ్ఞానికి రక్షణగా ఉన్నవారు? ఏ శ్రీరాముడు, బి లక్ష్మణుడు, సి భరతుడు, డి శ్రీరాముడు మరియు లక్ష్మణుడు. ఈ విశ్వామిత్రుడు చేసినటువంటి యజ్ఞానికి శ్రీరాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా రక్షణగా ఉంటారు. డి ఆన్సర్. 20 చూడండి, రావణుడు ఏ వంశస్థుడు? ఏ సూర్యవంశం, బి కురువంశం, సి ఇంద్రవంశం, డి పౌలస్త్య వంశం. ఆన్సర్ వచ్చేసి డి పౌలస్త్య వంశం. 29వ ప్రశ్న చూడండి, రావణుడి తండ్రి ఎవరు? ఏ కబంధుడు, బి విశ్రవసుడు, సి కుంభకర్ణుడు, డి సుసేనుడు. వచ్చేసి రావణుడి యొక్క తండ్రి విశ్రవసుడు, బి ఆన్సర్. చూడండి 30వ ప్రశ్న, విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ఏ విద్యలను ఉపదేశించాడు? ఏ బల, బి అతిబల, సి శబ్దవేది, డి వచ్చేసి ఏ మరియు బి. ఆన్సర్ మనకు ఏ అండ్ బి, బల అతిబల. చూడండి 31వ ప్రశ్న, తాటకి యొక్క కుమారుడు ఎవరు? ఏ రావణుడు, బి మారీచుషుడు, సి కబంధుడు, డి సుబాహు. ఇలా తాటకి యొక్క కుమారుడు వచ్చేసి మారీచుడు. ఇతడే బంగారు లేడిగా మారి సీతను అపహరించడంలో రావణాసురునికి తోడ్పడేవాడు. తర్వాత
నెక్స్ట్ ప్రశ్న చూడండి, 32వ ప్రశ్న. తాటకి ముక్కు చెవులు కోసినవాడు? ఏ రాముడు, బి లక్ష్మణుడు, సి పరశురాముడు, డి విశ్వామిత్రుడు. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి లక్ష్మణుడు. తాటకి ముక్కు చెవులు కోసిన, శూర్పణ యొక్క ముక్కు చెవులు కోసింది కూడా లక్ష్మణుడే, గుర్తించగలరు. చూడండి, శ్రీరాముడు తాటకిని ఏ బాణ ప్రయోగంతో సంహరించాడు? ఏ బ్రహ్మాస్త్రం, బి వాయుస్త్రం, సి ఐంద్రాస్త్రం, డి శబ్దవేది. మనకు ఆన్సర్ వచ్చి శబ్దవేది అనే అస్త్రంతో తాటకిని సంహరించడం జరుగుతుంది. యుద్ధం జరుగుతుంటుంది. అంటే ఘోరాది అంటే 5 రోజులు యుద్ధం జరుగుతుంది. మన 5 రోజులు ప్రశాంతంగా యజ్ఞం జరుగుతుంది. 6వ రోజు చెడగొట్టడానికి తాటకి రావడం జరుగుతుంది. కాబట్టి తాటకి మరిశిష్యుడు సుబాహు ముగ్గురు రావడం జరుగుతుంది. అందులో సుబాహును తాటకిని ఇద్దరిని కూడా అంతమొందిస్తాడు శ్రీరాముడు. మరిశిష్యుడిని బాణం వేసి సముద్రంలో ఎగిరి పడడం జరుగుతుంది. తనకు కనబడకపోవడం వల్ల తాటకి ఆ శబ్దాన్ని అనుసరించి శబ్దవేది అనేటువంటి బాణం వేసి ఈ తాటకిని అంతమొందించడం జరుగుతుంది. చూడండి, 34వ చూడండి, విశ్వామిత్రుడి యజ్ఞభూమి పేరు, తను యజ్ఞం చేస్తున్నటువంటి ఆ ప్రదేశాన్ని పేరు ఏందని అడుగుతుండు. ఏ వాల్మీకి ఆశ్రమం, బి ధర్మాశ్రమం, సి సిద్ధాశ్రమం, డి యోగాశ్రమం. మనకు ఆన్సర్ వచ్చేసి సి సిద్ధాశ్రమం. ఎన్ని రోజులు జరుగుతుంది? 6 రోజులు జరుగుతుంది యజ్ఞం. 5 రోజులు ప్రశాంతం జరుగుతుంది. 6వ రోజే తాటకిని మరిశిష్యుని సుబాహుని మీద యుద్ధం చేయడం జరుగుతుంది శ్రీరాముడు లక్ష్మణులు. తర్వాత 35 చూడండి, మిథిల నగర రాజు ఎవరు? ఏ పరశురాముడు, బి జనకుడు, సి భగీరథుడు, డి వశిష్ఠుడు. మనకు ఆన్సర్ వచ్చేసి మిథిల నగర రాజు ఎవరు? బి ఆన్సర్ జనకుడు. భగీరథుడు గంగను భూమికి తేవడానికి, పాతాళలోకం తేవడానికి ఆ బ్రహ్మదేవుని శివుణ్ణి మెప్పించి ఒప్పించి ఆ గంగను తీసుకురావడానికి భగీరథ ప్రయత్నం చేసిన వాడు భగీరథుడు. 36 చూడండి, విశ్వామిత్రుడి యజ్ఞం ఎన్ని రోజులు జరిగింది? ఇంతకు చెప్పాగా. ఏ 4 రోజులు, బి 5 రోజులు, సి 6 రోజులు, డి 7 రోజులు. ఇంతకు చెప్పిన కదా, యజ్ఞం వచ్చేసి 6 రోజులు జరుగుతుంది. సి ఆన్సర్. తర్వాత 37 చూడండి, గంగా వృత్తాంతాన్ని రామునికి చెప్పిన వారు? ఏ దశరథుడు, బి విశ్వామిత్రుడు, సి నారదుడు, డి గౌతముడు. అదే ఆన్సర్ వచ్చేసి బి విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు, లక్ష్మణుడు, రాముడు ముగ్గురు కలిసి మిథిల నగరానికి ప్రయాణం చేస్తున్నప్పుడు అప్పుడు ఈ గంగ యొక్క ప్రస్తావన రాముడు అడిగినప్పుడు విశ్వామిత్రుడు చెప్పడం జరుగుతుంది. 38 చూడండి, సగర పుత్రులకు ఉత్తమ గతులను కల్పించడానికి సంకల్పించిన వారు ఎవరు? ఏ గౌతముడు, బి జనకుడు, సి మాంధాత, బి భగీరథుడు, డి భగీరథుడు. ఆన్సర్ మనకు వచ్చేసి డి భగీరథుడు. చెప్పినగా వాళ్ళకు ఉత్తమ గతులు కలగాలంటే గంగా వచ్చి వారి మీద వారి అస్థికల బూడిదల మీద పారినట్టయితే వాళ్ళకు ఉత్తమ గతులు కలుగుతాయని చెప్పేసి గంగను భూమి మీదకి తేవడానికి ఆ బ్రహ్మదేవుని శివుని ఒప్పించినవాడు. తర్వాత 39 చూడండి, ఈ క్రింది వారిలో రాముడి వంశానికి చెందిన వారు ఎవరు? ఏ పరశురాముడు, బి సంపతి, సి అంగదుడు, డి భగీరథుడు. మనకు ఆన్సర్ వచ్చేసి రాముడి వంశానికి చెందిన వాడు ఎవరంటే డి భగీరథుడు. ఈ పరశురాముడు గంటగొడ్డలతో రాజులందరూ చంపడం జరుగుతుంది. సంపద అనేది ఒక పక్షి. తర్వాత అంగదుడు అనేది మనం వాలి యొక్క కుమారుడు, చాలా బలవంతుడు. తర్వాత చూడండి 40, గౌతమ ముని భార్య ఎవరు? ఏ రుక్మిణి, బి అనసూయ, సి అహల్య, డి సుమిత్ర. మనకు గౌతముని భార్య సి అహల్య. ఈ అతి యొక్క భార్య సుమిత్రేమో దశరథుని యొక్క భార్య, గుర్తించగలరు. 41 చూడండి, అహల్యకు శాప విమోచనం కలిగించిన వారు ఎవరు? అసలు శాపం ఇచ్చింది ఎవరు చూద్దాం. ఏ గౌతముడు, బి శ్రీరాముడు, సి వశిష్ఠుడు, డి విశ్వామిత్రుడు. అయితే ఆన్సర్ వచ్చేసి అహల్యకు శాప విమోచనం కలిగించింది మాత్రం శ్రీరాముడు. మరి శాపాన్ని ఇచ్చింది ఎవరు? తన భర్త అయినటువంటి గౌతముడు. ఎందుకు ఇచ్చిండు? ఇంద్రునితో తప్పు చేసిందని చెప్పేసి భావించినటువంటి ఆ గౌతముడు కోపగించుకొని తనకు ఆ శాపం ఇవ్వడం జరుగుతుంది.
ఆ శాప విమోచన చేసింది శ్రీరాముడు. ఆ శ్రీరామునికి అహల్య కథను చెప్పి ఆమెకు శాప విమోచన చేయమని చెప్పింది ఎవరు అంటే విశ్వామిత్రుడు. గమనించగలరు. చూడండి 42వ ప్రశ్న. అహల్య గౌతముల కుమారుడు ఎవరు? చూడండి, ఏ సుమంత్రుడు, బి శతానందుడు, సి పరశురాముడు, డి కుశధ్వజుడు. మనకు అహల్య గౌతముల పెద్ద కుమారుడు ఎవరంటే శతానందుడు. శతానందుడు అంటే బి ఆన్సర్. తన తల్లికి శాప విమోచన చేసినందుకు శ్రీరాముని వేడుకుంటాడు, అంటే అభినందన తెలియజేస్తాడు శ్రీరామునికి. చూడండి, భూమి దున్నుతున్నప్పుడు నాగేటి చాలున దొరికినది ఎవరు? ఏ ఊర్మిళ, బి సీతాదేవి, సి మాండవి, డి శృతకీర్తి. మనకు భూమి దున్నుతున్నప్పుడు దొరికినది ఆన్సర్ బి సీతాదేవి. చూడండి, ఈ ఊర్మిళ సీతాదేవి జనకుని యొక్క కూతుళ్ళు. జనకుని కూతుళ్ళు, ఇది అతని తమ్ముని యొక్క కూతుళ్ళు. తర్వాత 44 చూడండి, జనక మహారాజు భార్య ఎవరు? ఏ జానకి, బి కౌసల్య, సి సుమిత్ర, డి రత్నమాల. మనకు సీత పేరే మరో పేరే జానకి అంటాం, కాదు. కౌసల్య వచ్చేసి దశరథుని యొక్క మొదటి భార్య, అంటే పెద్ద భార్య, శ్రీరాముని యొక్క తల్లి. సుమిత్ర వచ్చేసి మూడవ భార్య, చిన్న భార్య. గమనించగలరు, అంటే దశరథుని యొక్క మూడవ భార్య. ఇక్కడ మన జనక మహారాజు యొక్క భార్య వచ్చేసి రత్నమాల, డి. అలా 45 చూడండి, జనక మహారాజు సోదరుడు ఎవరు? ఏ ప్రసేనుడు, బి కుశధ్వజుడు, సి పరశురాముడు, డి నలుడు. మనకు జనక మహారాజు యొక్క సోదరుడు ఎవరు? కుశధ్వజుడు, బి ఆన్సర్. ఇతని యొక్క కూతురులే మాండవి, శృతకీర్తి. ఇది గమనించగలరు. సీతాదేవిని అంటే పెళ్లి చేసుకున్నది శ్రీరాముడు, ఊర్మిళను చేసుకున్నది లక్ష్మణుడు, మాండవిని చేసుకున్నది భరతుడు, శృతకీర్తిని చేసుకున్నది శత్రుఘ్నుడు. గమనించగలరు, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, పరశురాముని తండ్రి ఎవరు? ఏ నలుడు, బి సాగరుడు, సి జమదగ్ని, డి విశ్వామిత్రుడు. మనకు ఆన్సర్ వచ్చి పరశురాముని యొక్క తండ్రి వచ్చి జమదగ్ని. 47 అండి, జమదగ్నిని చంపిన వారు ఎవరు? ఏ దశరథుడు, బి జనకుడు, సి వీర్యార్జునుడు, డి వశిష్ఠుడు. మనకు జమదగ్ని అంటే ఈ జమదగ్ని చంపిన వాడు వీర్యార్జునుడు, సి. చూడండి, 21 సార్లు భూ ప్రదక్షిణం చేసి ఎంతోమంది క్షత్రియులను తన గండగొడ్డలికి బలి చేసిన వాడు? ఏ శతానందుడు, బి గౌతముడు, సి బలరాముడు, డి పరశురాముడు. మనకు ఆన్సర్ వచ్చేసి డి పరశురాముడు. బలరాముడు వచ్చేసి శ్రీకృష్ణుని యొక్క అన్న. చూడండి ఫ్రెండ్స్, 49. పరశురాముడు అంటే శ్రీరామునితో తన వద్ద ఉన్న ఏ ధనస్సును ఎక్కుపెట్టమని సవాలు విసిరాడు? ఏ శివధనస్సు, బి బ్రహ్మధనస్సు, సి ఇంద్రధనస్సు, డి వైష్ణవ ధనస్సు. అయితే ఇది డి వైష్ణవ ధనస్సు ఆన్సర్. అయితే శ్రీరాముడు సీతా స్వయంవరంలో శివధనస్సును విరిచేసి సీతను పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు తిరుగు ప్రయాణంలో జరుగుతున్నప్పుడు పరశురాముడు ఎదురొచ్చేసి, ఆహా శివధనుసును విరిచగలిగినావు కదా, అయితే నువ్వు నా దగ్గర ఉన్నటువంటి వైష్ణవ ధనుసును విరుచు చూద్దామని చెప్పేసి సవాలు విసురుతాడు. ఆ టైంలో శ్రీరాముడు దీన్ని కూడా అంటే వైష్ణవ ధనుసును కూడా విరవడం జరుగుతుంది, ఎక్కుపెట్టి విరుస్తాడు. తర్వాత 50 చూడండి, పరశురాముని తల్లి ఎవరు? ఏ రుమా, బి తారా, సి రేణుకాదేవి, డి రుక్మిణి. మనకు ఆన్సర్ వచ్చేసి సి రేణుకాదేవి. ఫ్రెండ్స్, ఇంతటితో 50 ప్రశ్నలు అయిపోయినాయి. మీకు ఇంకా మంచి కంటెంట్ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నా. మన ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.